హలో ఆల్. ఇది ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌కి సంబంధించి మెదక్ జిల్లా విద్యాశాఖ వాళ్ళది. సో, నాకు తెలిసిన జిల్లాల ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తాను. సో, 2026, 27 సంవత్సరానికి 90 పూర్వ ప్రాథమిక అని ఇక్కడ మెన్షన్ చేసిండు చూడండి. 90 స్కూల్స్. ఓకే. సో, అందుకోసమని ఒక ప్రైమరీ టీచరు అంటే ఇన్‌స్ట్రక్టర్ అండ్ అలాగే ఆయా పోస్టులని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో, ఇంటర్మీడియట్ గాని దానికి సమానమైన అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా, లేకపోతే ఎవరైనా ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ లేకపోతే ప్రీ ప్రైమరీ టీచింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అర్హత ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన శిక్షణని తప్పనిసరిగా పూర్తి చేయాలి. సో, నెక్స్ట్ ఆయాకి కనీసం 10వ తరగతి అర్హత అండ్ అలాగే ఎంపిక విధానం అదే నివాస ప్రాంతం దగ్గరలో ఉన్న అదే నివాస ప్రాంతము ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే అదే గ్రామ పంచాయతీ అదే మండలం. ఇవి బాగా చూసుకోండి. ఏ జిల్లాకైనా కూడా ఇవి 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వేరే జిల్లాలో కూడా నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టిన. అది మీకు కావాలంటే మీరు డైరెక్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి. పైన బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ చాలామంది పీడిఎఫ్ లేదు అంటున్నారు. పీడిఎఫ్ ఉంది, మేబీ కొంతమంది చూడడం రావట్లేదు అనుకుంటా. నేను ఎలా చూడాలో కూడా వీడియో చేశాను. సో, నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ళ మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు అంటే 47, 48 ఉన్నా కూడా ఎలిజిబులే. మాజీ సైనికులకి ఇంకొక 3 సంవత్సరాలు. ఇది ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి, అబ్బాయిలకైతే కాదు. ఇంకా ఇక్కడ ఒక చిన్న సో, నోటిఫికేషన్‌కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ 5/6 అంటే రేపటి నుంచి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉంది. కానీ అన్ని జిల్లాలలో లాస్ట్ తేదీ మాత్రం 9, 10 మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్‌లో కూడా 10వ తారీఖు వరకు మాత్రమే ఉంది. సో, అందుకోసమని ఇది ఇది కరెక్ట్‌గా తెలుసుకొని మీరు అక్కడ మీ స్కూల్ దగ్గరలో ఓపెన్ ఉందా లేదా అని కనుక్కొని పెట్టండి. నెక్స్ట్ మండలంలో ఎంపిక కమిటీ ద్వారా పరిశీలిస్తారంట. ఎంపిక జాబితా మండల విద్యాధికారులు జిల్లా విద్యాశాఖ వాళ్ళు అయితే ఎంపిక చేస్తారు. టెంపరరీ బేసిస్ మాత్రమే అని క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, నాకు తెలిసి మీ డౌట్‌లన్నీ నేను క్లారిఫై చేసినా అని అనుకుంటున్నాను.